హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మనం చెన్నై సిరీస్లో భాగంగా చెన్నైలో జోష్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి యూనివర్సిటీస్ ఏంది, వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు ప్రధానంగా మనం సవితా యూనివర్సిటీ చేస్తున్నామండి. సవితా యూనివర్సిటీ అనేది మంచి యూనివర్సిటీ. దీంట్లో సంవత్సరానికి 4 సెమిస్టర్లు ఉంటాయి. విట్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు. 90% అబవ్ ఉన్నటువంటి వాళ్ళకి 2 lakhs, తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకి 4 లక్షల వరకు ఇందులో ఫీజు ఉంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ యూనివర్సిటీ. మీరు క్యాంపస్ చూస్తే ఫిదా అయిపోతారు. సో ప్రజెంట్ ఇది ట్రెండింగ్ యూనివర్సిటీ. అదేవిధంగా డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ అండి, ఇది కూడా మంచి యూనివర్సిటీ. బాగా టైప్స్ ఉన్నాయి, మంచిగానే ప్లేస్మెంట్స్ చేస్తున్నారు. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, నైట్ షిఫ్ట్ అని 2 షిఫ్ట్లు రన్ చేస్తారు. ఇది పేరెంట్ గుర్తించాలి. ఇది కూడా మంచి కాలేజే. ఇంకపోతే కొంచెం ఫీజులు తక్కువగా ఉండి 1,50,000, 130 అయితే జనరల్ సిఎస్సికి, స్పెషలైజేషన్స్కి అయితే 150 వరకు తీసుకుంటున్నటువంటి భారత్ యూనివర్సిటీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇది యూనివర్సిటీ ప్యాటర్న్లో అప్రాక్సిమేట్గా 10 నుంచి హాస్టల్తో కలిపి 10 నుంచి 15 లక్షలు పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ ఈ 3 యూనివర్సిటీల్లో వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి, ర్యాంక్ని బట్టి నేను ఫీజులు అనేవి మీకు డిస్ప్లే పెడతానండి, మీరు చూసి చేసుకోవచ్చు. సో ఇది ప్రధానంగా 3 యూనివర్సిటీస్. ఇది కాకుండా నేను చేస్తున్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆల్రెడీ బోల్డ్ అని వీడియోలు చేస్తున్నాను. సో ఎస్ఆర్ఎం రేట్లు కూడా మారినాయండి. ఇప్పుడు సిఎస్సి కట్టనకలతో అయితే దగ్గర 3 లక్షల డొనేషన్ వరకు వెళ్ళింది. అదేవిధంగా రామాపురం క్యాంపస్ అయితే మాత్రం మీకు అలా 1 లక్ష రూపాయల డొనేషన్తో కొనసాగుతూ ఉంది. సో ఇది చెన్నైలో యూనివర్సిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో, కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.